హలో అందరికీ, థ్యాంక్ యూ సో మచ్. అందరికీ 150 సబ్స్క్రైబర్స్ అయ్యారండి. నాకు చాలా ఇష్టంగా ఛానల్ స్టార్ట్ చేశాను. చాలా ఇష్టంగా అందరూ సబ్స్క్రైబ్ చేసుకున్నారు. మై వెల్ విషర్స్. ఇంకా నాకు చాలా రెస్పాన్సిబిలిటీ పెరిగినట్టుగా ఫీల్ అయ్యాను. చాలా థ్యాంక్ యూ అండి. ఇలాగే రెస్పాన్సిబుల్గా వీడియోస్ చేస్తూ ఉంటాను. చాలా థ్యాంక్ యూ. ఈరోజు చాలా హెల్దీ స్వీట్ రెసిపీ అండి. ఈక్వల్ క్వాంటిటీస్తో సగ్గుబియ్యం, పచ్చెనగపప్పు నానబెట్టుకున్నాను ఒక గంట ముందు. దాన్ని పక్కన పెట్టుకుని గంట తర్వాత ఒక ప్యాన్లో నెయ్యి వేసుకుని మనకి ఏమి డ్రై నట్స్ ఇష్టమైతే అవి ఫ్రై చేసుకోవాలి. నేను బాదం ఫ్లేక్స్ ఒక్కటే వేసానండి. సో అవి ఫ్రై అయిన తర్వాత ఈ నానబెట్టుకున్న పచ్చెనగపప్పు, సగ్గుబియ్యాన్ని వేసుకుని నీళ్లు పోసుకోవాలి. నానబెట్టిన నీళ్లతోనే వేసుకున్నాను. ఇంకా హాట్ వాటర్ మనకి ఎంత కన్సిస్టెన్సీలో కావాలో అంత పోసుకున్నాను. తర్వాత అవి కొంచెం మరుగుతూ ఉండగా 2 స్పూన్ల రాగి పిండిని కొంచెం వాటర్ కలిపి అందులో వేసుకున్నాను. అవి కూడా బాగా కాగిన తర్వాత 4 స్పూన్ల బెల్లంని వేసుకున్నానండి. మనం తినే స్వీట్ని బట్టి నాకు మైల్డ్గా ఉంటే చాలు. సో అందుకే 4 స్పూన్లు సరిపెట్టేశాను. మీరు ఇంకా ఎక్కువ కావాలి అనుకుంటే ఇంకొక స్పూనో 2 స్పూన్లో ఎక్కువ వేసుకోండి బెల్లం. తర్వాత కొంచెం మంచి ఫ్లేవర్ కోసం యాలకుల పొడిని కూడా వేసుకున్నాను. ఇవన్నీ తిప్పుకున్న తర్వాత మనం ముందు ఫ్రై చేసుకున్న బాదం ఫ్లేక్స్ని కూడా యాడ్ చేసుకున్నాను. అంతేనండి, చాలా బాగుంటుంది. టీవీ చూస్తూనో మాట్లాడుకుంటూనో చక్కగా ఇది టైం పాస్ స్వీట్గా చక్కగా హెల్తీగా తినొచ్చండి.